హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తరుణ్. మనుషులు చాలా రకాలు ఉంటారు. అలాగే కులం, మతం, రంగు, జాతి అనే భేదాలు కూడా ఉంటాయి. ఒకరు జీసస్ని ప్రార్థిస్తారు, ఒకరు గణేష్ని పూజిస్తారు, మరొకరు అల్లాని పూజిస్తారు. కానీ దైవం ఒక్కటే అని అందరికీ తెలుసు. ఈ భూమి మీద మనకి తెలియని కొన్ని కోట్ల జీవాలు ఉన్నాయి. అందులో మనం కూడా ఒకటి. ఈ వీడియోలో భూమి ఎలా ఏర్పడింది, మొదట్లో మన భూమి ఎలా ఉండేది, భూమి మీద మొట్టమొదట జీవము ఎలా ఏర్పడింది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సూర్యుడు ఏర్పడిన తరువాత మిగిలిపోయిన గ్యాస్, రాళ్ళు అన్నీ కలిసి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక చోట చేరి ఒక మండుతున్న గోళం తయారు అయ్యింది. అదే భూమి. ముందు మన భూమి కూడా విపరీతమైన టెంపరేచర్తో ఎక్కడ చూసినా లావా ప్రవహిస్తూ ఒక నరకంలాగా ఉండేది. ఆ సమయంలో భూమి తన చుట్టూ తాను చాలా వేగం తిరిగేది. ఎంత స్పీడ్ అంటే రోజుకి 6 గంటలు మాత్రమే ఉండేది. ఆ సమయంలో మార్స్ గ్రహం అంత పెద్దగా ఉన్న ఒక గ్రహం వచ్చి బలంగా మన భూమిని ఢీ కొట్టడంతో భూమి మీద కొంత భాగం చల్లా చెదురు అయిపోయింది. అలా చల్లా చెదురు అయిన శకలాలు అన్నీ ఒక చోట చేరుకొని మనకి ఇప్పుడు చంద్రుడు తయారు అయ్యాడు. చంద్రుడు ఏర్పడిన సమయంలో చంద్రుడు మన భూమిని చాలా దగ్గర అనగా కేవలం 22,000 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. కానీ చంద్రుడు ప్రతి సంవత్సరం 4 సెంటీమీటర్ల భూమి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు భూమికి కేవలం 22,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు ఇప్పుడు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలకి చంద్రుడు మన భూమి ఆకాశం పరిధి నుండి దాటి వెళ్ళిపోయి సూర్యుని చుట్టూ ఒక గ్రహంలాగా తిరిగే అవకాశం ఉందట. అంతేకాదు, అప్పటి వరకు మన భూమి స్ట్రైట్గా ఉండి తిరిగేది. ఎప్పుడైతే మన భూమిని వేరొక గ్రహం ఢీకొన్నదో అప్పుడు మన భూమి 23.5 డిగ్రీలు పక్కకి ఒరిగిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంచెం పక్కకి వంగి తిరుగుతుంది. 1 సెకండ్ గైస్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటారా? భూమి పక్కకి ఒరిగిపోయి ఉండటం వల్ల ఏమైనా జరిగితే అనుకోవచ్చు. కానీ మీకు తెలియని ఒక నిజం ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. మనకి 4 ఋతువులు ఉంటాయి. భూమి ఇలా 23.5 డిగ్రీలు పక్కకి ఉండి తిరగడం వల్ల మనకి ఋతువులు ఏర్పడుతున్నాయి, మన జీవనం సాగుతుంది. ఇది ఇలా ఉండగా మొదట్లో భూమి అంతర్భాగం నుండి వచ్చిన లావా అంతా భూమి మీద ప్రవహిస్తూ ఉండేది. ఆ సమయంలో భూమి మీద ఉష్ణోగ్రత 1000 డిగ్రీలు ఉండేది. కానీ చుట్టూ ఉన్న అంతరిక్షంలో -270 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండేది. దీని కారణంగా భూమి మీద ఉన్న లావా చల్లపడి భూమిపైన ఉన్న పై పొర గట్టిపడింది. ఈ సమయంలో మన భూమి అంతా కూడా హైడ్రోజన్ అలాగే అగ్నిపర్వతాల నుండి విడుదలైన కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులతో నిండిపోయింది. ఇప్పుడు ఒక జీవం ఏర్పడాలి అంటే కావాల్సింది నీరు. కానీ అప్పటికి ఇంకా భూమి మీద నీరు లేదు. సమయంలో అంతరిక్షంలో నుండి కొన్ని లక్షల ఉల్కలు ప్రతిరోజు భూమిని ఢీకొట్టడం జరిగింది. ఈ ఉల్కలు మన భూమి మీదకి నీటిని తీసుకొచ్చాయి. ఈ ఉల్కల లోపల ఐస్ పార్టికల్స్ మరియు వాటి మధ్య భాగాన ఉన్న నీరు మన భూమి మీదకి చేరుకోవడం మొదలైంది. భూమి మీదకి నీరు ఎలా వచ్చింది అనడానికి ఒక ఆధారం కూడా దొరికింది. 1998లో ఈ భూమి మీద పడిన చిన్న ఉల్కల్ ముక్కని తీసుకొని దాన్ని పరిశీలించినప్పుడు దానిలో చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి. వాటిని మైక్రోస్కోప్ ద్వారా మరింత పరీక్షించి చూస్తే ఆ పార్టికల్ లోపల నీటి చుక్కలు ఉన్నాయి. దీన్ని బట్టి భూమి పడిన కొన్ని లక్షల ఉల్కల్ వల్లనే భూమి మీదకి నీరు వచ్చిందని నిర్ధారించారు. కానీ ఆ చిన్న చిన్న నీటి చుక్కలు అన్నీ కలిసి పెద్ద పెద్ద మహాసముద్రాలుగా ఏర్పడడానికి సుమారుగా 2 కోట్ల సంవత్సరాల పాటు కొన్ని కోట్ల ఉల్కలు భూమిని నిరంతరాయంగా ఢీకొట్టడం జరిగింది. అలా భూమి మీదకు చేరుకున్న నీరంతా కూడా అప్పుడు భూమి మీద ఉన్న 1000 డిగ్రీల టెంపరేచర్ కారణంగా ఆవిరైపోయి ఆకాశంలోకి చేరుకొని మేఘాలుగా ఏర్పడి వర్షంగా కురవడం మొదలైంది. అలా మెల్లగా భూమి చల్లబడటం జరిగింది. అలాగే సముద్రాలు కూడా ఏర్పడ్డాయి. అంటే మనం ఇప్పుడు తాగుతున్న ప్రతి నీటి చుక్క కూడా కొన్ని 100 కోట్ల సంవత్సరాలకు పూర్వం అంతరిక్షం నుండి ఉల్కల ద్వారా భూమి మీదకు చేరుకున్నవి. అయితే మొదట్లో చంద్రుడు భూమికి దగ్గరగా ఉండటంతో చంద్రుని గ్రావిటేషనల్ ఫోర్స్ వలన సముద్రాల్లో అలలు కొన్ని 100 మీటర్లకు లేచి పైబడుతుండేవి. కానీ చంద్రుడు భూమికి దూరంగా జరిగే కొద్దీ సముద్రంలోని అలలు కొంచెం ప్రశాంతత అయ్యాయి.
అయితే ఈ ఉల్కలు కేవలం నీటిని మాత్రమే కాదు, ఎమినో యాసిడ్స్, న్యూట్రియంట్స్, మినరల్స్, పార్టికల్స్ కూడా తీసుకొని వచ్చాయి. ఇవే ఒక జీవి ఏర్పడడానికి కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్. ఇప్పుడు భూమి మీద జీవం ఏర్పడడానికి సరైన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మన భూమి సూర్యుడి కుటుంబంలో సూర్యుని నుండి సరైన దూరంలో ఉండటం వల్ల మన భూమిపై జీవం ఏర్పడడానికి అనుకూలంగా ఉంది. ఈ భూమిపై ప్రతి జీవి కూడా కొన్ని కోట్ల కణాలతో తయారు అవుతుంది. అలాగే ఈ భూమిపై ఏర్పడిన మొట్టమొదటి జీవి ప్రాకర్యోటి. దీనికి ఒకే కణం ఉంటుంది. వీటిని లుకా, లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్ అని కూడా పిలుస్తారు. ఇవి సుమారుగా 350 కోట్ల సంవత్సరాల పూర్వమే భూమిపై ప్రాణం పోసుకున్నాయని ఒక అంచనా. అయితే భూమిపైన మొదటి జీవి ఎలా ప్రాణం పోసుకుంది అని చెప్పడానికి చాలా థియరీలు ఉన్నాయి. నెంబర్ 1 థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్స్. నెంబర్ 2 థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్స్. నెంబర్ 3 థియరీ ఆఫ్ క్యాస్ట్రోఫిజం. నెంబర్ 4 థియరీ ఆఫ్ కాస్మోజాయిక్. నెంబర్ 5 థియరీ ఆఫ్ ఎటర్నిటీ ఆఫ్ లైఫ్. నెంబర్ 6 థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనసిస్. వీటిలో థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనసిస్ అనేది కొంచెం ఎక్కువ ప్రసిద్ధి చెందింది. మనం గమనించినట్లయితే ఒక జీవిలో జరిగే ప్రతి పని కూడా దాదాపు రసాయనిక చర్యలే. మెటాబాలిజం కానీ, నాడీ సంబంధిత కానీ, DNA కానీ, ఇలా మీరు ఏది తీసుకున్నా రసాయనిక చర్యలే. ఈ థియరీ ప్రకారం కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఎటువంటి జీవం లేని కొన్ని రసాయనిక పదార్థాల మధ్య జరిగిన కొన్ని రసాయనిక చర్యల వలన వాటికి జీవం ఏర్పడే అవకాశం ఉందని ఈ థియరీ చెబుతుంది. అంటే ప్రాణం లేని కొన్ని పదార్థాలన్నీ కలిసి ఒక ప్రాణం ఉన్న పదార్థంగా మారే అవకాశం ఉందని. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ తీసుకుంటే కంప్యూటర్ అంటే అందులో CPU, మౌస్, కీబోర్డ్, మానిటర్ అనేవి చాలా అవసరం. ఇవన్నీ సపరేట్గా ఉంటే పనిచేయవు. కానీ వీటన్నింటినీ ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో అప్పుడు అది వర్క్ చేస్తుంది. భూమిపైన మొట్టమొదటి జీవి అయిన లుకా నుండి బ్యాక్టీరియా, ఆర్కియా అనేవి వచ్చాయి. ఈ బ్యాక్టీరియాకి చెందినదే సైనోబ్యాక్టీరియా. ఇదే ఫస్ట్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. ఇదంతా జరిగేసరికి మన భూమి మీద ఆక్సిజన్ లేదు, మొక్కలు కూడా లేవు. అయితే ఈ సైనోబ్యాక్టీరియా అనేది వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, సూర్యకాంతిని ఉపయోగించుకొని ఆక్సిజన్ని విడుదల చేయడం మొదలుపెట్టాయి. అంటే ఇప్పుడు మొక్కల్లో జరిగే ఫోటోసింథసిస్ అన్నమాట. అలా మెల్లమెల్లగా ఈ భూమి మీద ఆక్సిజన్ శాతం పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈ భూమి మీద ఇవన్నీ జీవులు తిరుగుతున్నాయి అంటే దానికి కారణం సైనోబ్యాక్టీరియానే. ఇదంతా కూడా కొన్ని కోట్ల సైనోబ్యాక్టీరియా పొరలుగా ఏర్పడి కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుండి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. అలా వాతావరణంలో ఆక్సిజన్ సిద్ధం అయ్యాక మిగిలిన జీవులు రావడానికి రంగం సిద్ధమైంది. ఇలా ఏర్పడిన జీవుల నుండి పరిణామం చెందడం ద్వారా ఇప్పుడు ఇన్ని రకాల పక్షులు, జంతువులు, మనుషులు అన్నీ ఏర్పడటం జరిగింది. దీనిని ఎవల్యూషన్ అంటారు. ఈ ఎవల్యూషన్ గురించి మనకి అర్థం అవ్వాలి అంటే మనకి DNA గురించి తెలిసి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు వీడియో. ఈ వీడియో నుండి కనీసం 50% అయినా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో DNA గురించి తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.